ప్రపంచంలో సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన బీరంగూడలో. వాడు ఏ పరిశోధన చేస్తున్నాడో తెలుసుకొని మనం ఇలా కలుసుకున్నప్పుడు నాకు చెప్పాలి. నాకున్న ఒకే ఒక్క బలహీనత సెక్స్. మరి హంతకుడెవరు? చచ్చా, ఈ పులిపీడ ఎప్పుడు ఎరగడవుద్దో ఏంటో. త్వరలోనే. నిజంగా పులుందా? కొన్ని ప్రశ్నలు నువ్వు అడగకూడదు. రేపు మాపు ఆ కుర్రాడి కళ్ళలో ఎలానో పడిపోతాం. నీకేమన్నా అయితే నేను ఉన్నాను గానీ నువ్వు వాడిని ఒక కంట కనిపెడుతున్నావా లేదా? నీడలా ఎంటాడుతున్నాను. లొంగినట్టే లొంగి బొమ్మిడాయిలా జారిపోతున్నాడు. ఆడికి నీకు ఏంటి సంబంధం? అవన్నీ నువ్వు అడగకూడదు. నువ్వు అడిగినవన్నీ ఇస్తాను. పట్నం నుంచి నీకేం కావాలో చెప్పు, కొని తెస్తాను. వాడు ఏ పరిశోధన చేస్తున్నాడో తెలుసుకొని మనం ఇలా కలుసుకున్నప్పుడు నాకు చెప్పాలి. మరీ అర్జెంట్ అయితే శివుడితో కబురు చేయి. మాట్లాడమే. అలాగే. ఇవాళ ఒకే దెబ్బకి 2 పిట్టలు. వీటిని ఎప్పుడు చేసుకుని ఓ సీసా కళ్ళు తెచ్చుకుంటే స్వర్గమే మన పాకలోకి వచ్చేస్తుంది. వీటి రుచి బాగా మరిగావు. రాత్రి అయితే దొంగల నీతో రాలా చస్తున్నాను అనుకో. వీటికి తోడు ఈ పులిభయం ఒకటి. ఏటకు రాయా అంటే ఇసుక్కుంటావు. తినడానికి మట్టుకు నాతో పోటీగా తయారవుతావు. నసమాని పద పద. ఈ సాధ్యంతులు మనం చంపుకు తింటున్నామన్న సంగతి
దొరగారు త్వరలోనే తెలిసిపోవడం ఖాయం. అప్పుడు మన ఇద్దరు ఉద్యోగాలు ఊడిపోవడం ఖాయం అంటావు అంతేగా? అంతే. పోనివే నాకేడి చక్రధారిని ఎక్కడైనా డ్రైవింగ్ చేసుకుంటూ బతికేస్తాను. మరైతే ప్రతి రాత్రి జడుస్తూ బయలుదేరతాం ఎందుకని? నేను జంకడానికి చాలా కారణాలు ఉన్నాయే బాబు. ఈ సంగతి అయ్యగారికి తెలిస్తే అర్జెంటుగా చెప్పించేస్తాడు. కాస్త రుచి చూపించామనుకో రోజు దేన్నో దాన్ని కొట్టుకురామని నైట్ డ్యూటీలు వేసేస్తాడు. అయ్యి బాబు పొద్దుయింది నత్తనాడు మాని పద పద. గుడ్ ఈవినింగ్ సార్. మీరా? ఏమిటి ఇలా వచ్చారు? మిమ్మల్ని అరెస్ట్ చేద్దామని. వాట్ వాట్ యు మీన్? కాసేపు మీతో మాట్లాడాలి. లోపలికి రావచ్చా? కమ్ ఇన్. మొన్న మీకోసం వచ్చాను, మీరు లేరు. గోగిపూడిలో బ్యాంబూ ప్లాంటేషన్ జరుగుతూ ఉంటే సర్వేకళ్ళు వచ్చేసరికి పొద్దుపోయింది. అలాగా? నిన్న సాయంత్రం టేకుతోట దగ్గర మీలాగే పరిగెత్తికెళ్తున్న ఒకతను చూశానే. అయితే మీరు కాదనమాట. నేనా? నేను కదే. మళ్ళీ నిన్న రాత్రి కూడా వచ్చానండి. సిల్వర్ వుడ్ ప్లాంటేషన్ చూద్దాను కోటకొండ మీదకి వెళ్తే జీప్ టైర్ పంచర్ అయిపోయింది. రాత్రంతా అక్కడే ఉండిపోయాను. ఓహో, నిన్న రాత్రి మంచం మీద ఒక ఆడ మగ పడుకుని ఉండడం చూశాను. వాళ్ళు అచ్చు మీరు. మన పునరాజ్ భార్య నాగరత్నం లేదు, ఆవిడలా అనిపించారు. చాలా పొరపడానండి. ఐఎమ్ సో సారీ. కూర్చోండి. నాకు మిమిక్రీ చేయడం చాలా బాగా తెలుసండి. ఒకసారి చేసి చూపించరా? వాడేం పరిశోధనలు చేస్తున్నాడో తెలుసుకుని మనం ఇలా కలుసుకున్నప్పుడు నాకు చెప్పాలి. మిమ్మల్ని బాగా ఇమిటేట్ చేశాను కదా. బాగుందా? మా ఫ్రెండ్ ఒక ఆమె ఎప్పుడూ పాడుతుండేదిలేండి. సొంతపాణి అనుకుంటాను. ఆమె నోట్లోంచి తప్ప మరెక్కడా వినలేదు నేను. పాటలాగే ఆమె కూడా చాలా అందంగా ఉండేది. రామపుగుళ్ళలో చీర కట్టిన నాగిని అనుకోండి. అరే, మీరేమిటి అలా కంగారు పడుతున్నారు? ఆమె కానీ మీకు తెలుసా? తెలుసు. తెలీదు. మీరు అబద్ధం ఆడుతున్నట్టు మీ మొహమే చెప్తుందిలేండి. నో, నాకు తెలీదు. నాకు అసలు తెలీదు. మీకు తెలుసని నాకు తెలుసు. నువ్వెవరు? నేనెవరో కూడా మీకు తెలుసు. నాకు తెలీదు. తెలీదు. మీకు చాలా తెలుసని నాకు తెలుసు. అంతేకాదు, ఈ అడవిలో అంతా పులే చంపేసిందని అనుకుంటున్న సుమతిని పులి కాదు, పులిలాంటి మనుషులు చంపారని, ఆ మనుషుల్ని ఇప్పుడు పులిలాంటి మనిషి తిరిగి చంపుతున్నాడని నాకు తెలుసు. ఎందుకలా అయిపోయావు? ఇంకా వివరాలు కావాలా? ఈ కుట్రకి సంబంధించిన వివరాలు తెలియజేయమంటావా? చెప్పు, ఇప్పటికైనా నీ నోటితో నిజాలు చెప్పు. కాదు, నేను హంతకుడిని కాదు. కాదు. మరెవరది? అసలు హంతకుడు ఎవరు? అదే ఆ మనిషి ఎవరో నాకు అంతుపట్టం లేదు. పులనే పేరుతో మనుషులు చంపుతున్న వాడి కోసమే నా అన్వేషణ. నువ్వెందుకు అన్వేషిస్తున్నట్టు? చేస్తున్న పాపాల్ని పూడ్చాలనే ప్రయత్నం కోసం. అవును, ఎంతో ఉన్నతంగా బ్రతుకుతున్న నాకున్న ఒకే ఒక్క బలహీనత సెక్స్. దానికోసం ఏదైనా చేయడానికి సిద్ధమైపోతాను. ఆ కోరిక నాలో కలిగినప్పుడు నాలో పశుత్వం ప్రజ్వలుతుంది. ఎంత అణగదొక్కాలని ప్రయత్నం చేసినా ఆ ఉద్రేకం నాలోని వివేకాన్ని చంపి నన్ను వశపరుచుకుంటోంది. ఐఎమ్ హెల్ప్లెస్. అది నేరమని పాపమని నాకు తెలుసు. ఆ పాపాన్ని నలుగురు చూసి ఎలా చేస్తే ఎక్కడ నా హోదాకి భంగం కలుగుతుందోనని చీకట్లోనూ ముసుగులోనూ చేస్తూ ఉంటాను. చేసిన దాన్ని క్షమించమని, నన్ను విముక్తుణ్ణి చెయ్యమని జీసస్ని కోరుకుంటాను. సెక్స్ కోసం ఎంత పాపానికైనా ఒడిగట్టే నేను ఈ ఊళ్ళో మరో ముగ్గురిని చేరదీసి ట్రైనప్ చేశాను. వాళ్ళ సాయంతో స్త్రీని ఈజీగా లొంగ తీసుకోవడం మొదలుపెట్టాను.
ఈ అడవిలో అప్పుడప్పుడు పులి భయం ఎక్కువ అవుతుంటుంది. ఆ రోజు రాత్రి పులి తిరుగుతోందని తెలిసినా సాహసించాను. పిగిలి పెట్టని చూపిస్తానని ఇంత దూరం తీసుకొచ్చావు. ఏది అంత తొందరగా కనపడడానికి ఇదేనా బోరు చెట్టు మీద కాకిపిల్ల అనుకున్నారేటి? పిగిలి పెట్టండి, ఇంకా ముందుకు పోవాలా. వెనక్కి తిప్పు, పొద్దుతుంది. చూరన్నా, చెప్పండి. ఇక్కడ ఆపు. ఓ, ఇంకా ముందుకు పోవాలండి. అక్కడండి. ఈ పిల్ల చచ్చిపోయి చాలాసేపైంది. ఏం భయపడద్దు. ఈ ఊళ్ళో పుల్లు భయం మామూలేగా. ఈ పిల్లని పుల్లు చంపేసినట్టు తయారు చేసి జనాన్ని నమ్మిద్దాం. మేమిద్దరం ఊరంతా చాటిస్తాం. మరి హంతకుడెవరు? తెలీదు. తెలుసుంటే ఈ పాటికే చంపేసి ఉండేవాడిని. కానీ వాడంతు చిక్కకుండా ఉన్నాడు. మరి హేమ అడవిలో తిరిగిన చోటల్లా వెనక నుంచి ఆమెనే ఫాలో చేస్తూ ఆమెను అనుభవిద్దామని ట్రై చేశావు, అవునా? మరి ఆమె ఏ రోజు ఎక్కడికి వెళ్ళేదో మీకెలా తెలుసు? ఎవరన్నా చెప్పేవారా? అవును, ఒక మనిషి రోజు ఆమె ఎక్కడికి వెళ్ళేది చెప్పేవాడు. ఎవరా మనిషి? ఆ మనిషి